హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియపరుస్తుంటున్నాను. అటు రీతిగానే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సంఘ కాపరులకు, కార్యవర్గానికి, ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తుంటున్నాను. ప్రార్థించుకుందాం. తలలో ఉంచినట్లయితే వాక్య భాగంలోకి వెళ్దాం. కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామములకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. నాయన, ఇటు రీతిగా నిలబడి నీ వాక్యాన్ని అందించడానికి ఏమాత్రమూ అర్హత లేని వాడని ప్రభా, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైనటువంటి హృదయం కలిగిన వాడని ప్రభా, అయా నీ ఆత్మతో నన్ను కాల్చి ప్రభా, నన్ను మెరుగుపరిచి నన్ను గొప్పగా వాడుకొని భద్రపరిచి నా తండ్రి నీ బిడ్డలకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని అందించి బలపరచమని, ఘనత మహిమ ప్రభావం పొందుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. లేఖన భాగంలో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టి వారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఈ లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే మనకు ఒక స్త్రీ కనపడుతుంది. ఎవరండి? సమరయ స్త్రీ మనకు కనపడుతుంది. సమరయ యొక్క స్త్రీ ఈ యొక్క భాగంలో యేసుప్రభుల వారికి సమరయ స్త్రీకి కొన్ని సంభాషణ జరుగుతున్నప్పుడు, మేము మా పితరులు ఇదివరకు అక్కడికి వెళ్ళి ఆరాధించేవారు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు 23వ అధ్యాయంలో, అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. అది ఇప్పుడు తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టువారే కావాలని తండ్రి కోరుకుంటున్నాడంట. ఎట్టువారు కావాలని? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు కావాలని తండ్రి కోరుకుంటున్నాడు. అయితే నేటి దినాల్లో మనం చేస్తున్నటువంటి ఆరాధన ఏంటి? తండ్రి కోరుకున్నటువంటి ఆరాధన ఏంటి? తండ్రి కోరుకున్నటువంటి ఆరాధన మనం చేస్తుంటున్నామా, లేదా మనకు ఒక ప్యాటర్న్ పెట్టుకునే ఆ విధంగానే మనం వెళ్ళిపోతుంటున్నామా? ఒకసారి ఈ రోజునే ఆలోచన చేద్దాం. ముందుగా ఒక పాట పాడి దేవుని నామమును మహిమపడదాం. నిన్నే స్తుతింతునయ్యా, నిన్నే సేవింతునయ్యా అన్న పాట పాడుతూ దేవుని నామమును మహిమపడదాం. దయచేసి వెనకాల ఉన్నటువంటి సోదరులు కొంచెం ఎదరికి వచ్చినట్లయితే చదువుకుని అనేక మంది రానా ఉంటున్నారు. దయచేసి ఎదర చైర్స్ వేయవలసింది కోరుతున్నాను. ఇక్కడ కూడా ఖాళీగా ఉన్నాయి, కొంతమంది రాబోతుంటున్నారు సహోదరులు. నిన్నే స్తుతింతునయ్యా, నిన్నే సేవింతునయ్యా. ఒకసారి కోయిల వారు కూడా లేచి సంఘం అంతా కూర్చుని ఉండగా కోయిల వారితో పాటు కలిసి పాల్గొన్నాం. సంఘం కూర్చోదండి, కూర్చోండి.
సాటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా, ఆరాధించను నిన్ను ఆరాధించనని మనం ఇప్పుడు పాట పాడి దేవుడు ఏం చేసామండి, మహిమపరచుంది. అయితే దేవుడు కోరుకున్నటువంటి ఆరాధన ఇదేనా? చాలా సంఘాల్లో ఒక మంచి మ్యూజిషియన్ పెట్టుకొని, మంచి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకొని, చక్కటి గాయకులను పెట్టుకొని చాలా అద్భుతంగా ఇండియాలో అయితే మహాసభల్లో కూడా అద్భుతమైనటువంటి సింగర్స్ని తీసుకొని వచ్చి, అద్భుతమైనటువంటి గాయకులు తీసుకొచ్చి, అద్భుతమైనటువంటి మ్యూజిషియన్లు తీసుకొచ్చి, అద్భుతమైనటువంటి సౌండ్ సిస్టమ్ని ఏర్పరిచి దేవుణ్ణి ఆరాధిస్తుంటున్నారు. అవునని కాదండి, మన సంఘాల్లో కూడా, మన పరిసర ప్రాంతాల్లో కూడా చూసినప్పుడు అనేక సందర్భాల్లో కూడా ఈ యొక్క మీటింగ్స్ మనకు కనపడుతుంటాయి. ఈ కోవిడ్ దేశంలో కూడా అనేక మంది కూడా మంచి మ్యూజిషియన్స్తోనూ మంచి పాటలతోనూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. అమ్మ దయచేసి ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయాలని పేరుతో కోరుతున్నాను, దయచేసి ఇక్కడ చూడాలని కోరుతున్నాను. దేవుణ్ణి ఆరాధించుట పాటలతో ఆ దేవుని, నీలాంటి దేవుడు లేడయ్యా, నీకు సాటి అయిన వారు ఎవరు లేరయ్యా అంటే అది ఆత్మతో సత్యముతో ఆరాధించినట్ట. దేవుడు అటువంటి ఆరాధన కోరుకుంటున్నాడా? ఈ రోజున దేవుని యొక్క సంఘాలలో, అనేక సార్వత్రిక సంఘాలలో ఇదే ఆరాధన అనుకుని, అనగా మనకి ఈ మెసేజ్ అయిపోయినట్టే ఒక సహోదరుడు కానీ వచ్చి ఇక్కడ ఆరాధనలు నడిపిస్తారని మనం అనౌన్స్మెంట్ చేస్తాం. వాళ్ళు వచ్చి ఒక 10 నిమిషాలు లేక 15 నిమిషాలు ఒక పాట పాడి దేవునికి స్తుతులు చెల్లించి, వారికి ఇదే దేవునికి ప్రభువానికి ఆరాధన చేస్తున్నామని చెల్లించేసి మనం వెళ్ళిపోయి కూర్చుంటాం. ప్రార్థన అవగానే మనం ఇంటికి వెళ్ళిపోతుంటాం. ఇది మనం ప్రతి వారము ప్రతి సంఘాల్లో జరిగేటటువంటి ప్యాటర్న్, ఇదే విధానం మనం కొనసాగిస్తుంటున్నాం. అయితే దేవుడు కోరుకున్నటువంటి, దేవుడు ఆయన ఆరాధించేవారు, తండ్రిని ఆరాధించేవారు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు అట్టివారే కావాలని దేవుడు కోరుకుంటున్నాడంట. ఈ రోజున ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధన మనం చేస్తుంటున్నామా, లేక ఏదో మనకు వచ్చినట్టుగా సంఘ ఆచారాల ప్రకారం, సంఘ కట్టుబాట్ల ప్రకారం, సంఘం ఏర్పరిచినటువంటి సిద్ధాంతాల ప్రకారం మనం ఆరాధన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం? అసలు దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? ప్రశ్న, దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? లేఖనం చదివిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదట్లో ఉంటుంది. ఎవరు తీయద్దండి, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. జగత్తి పునాది వేయబడక ఉంటే క్రీస్తులో ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడంట. ఆయన మనం ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? మనం పరిశుద్ధమని ఏర్పరచుకున్నాడా? అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అంటుంది, మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు అయినప్పటికీ ఆయన క్రీస్తు ప్రేమలో మనల్ని విలువ పెట్టి కనికరించాడంట. అందుకని మనం ఏం చేయాలి? దేవుని ఆరాధించాలి. దేవుని ఎందుకు ఆరాధించాలంటే జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే భూమి రమంత లేనప్పుడు, సూర్యచంద్ర నక్షత్రాలు కలగజేయనప్పుడు దేవుని యొక్క మదిలో, దేవుని యొక్క ఉద్దేశంలో ఇక్కడ కూర్చున్న వారు మనమందరం ఉన్నాము. గతించిన వారు ఉన్నారు, రాబోతున్న వారు కూడా ఆయన యొక్క మైండ్లో ఉన్నారు. దేవుని ఎందుకు ఆరాధించాలి అంటే పాపము నుండి మనం విడిపించాడు కనుక. లోకంలో కొట్టుకుపోతున్నటువంటి మనల్ని, శాపంలో కొట్టుకుపోతున్నటువంటి మనల్ని, రక్షణకి తావలేనటువంటి నరకానికి వెళ్ళిపోతున్నటువంటి మనల్ని లోకంలో నుండి వేరుపరిచి తన ప్రేమ చేత, యేసుక్రీస్తు రక్తం చేత కడిగి పవిత్రపరిచి సంఘంలో కూర్చోపెట్టినందుకు ఆయన ఏం చేయాలి? మనం ఆరాధించాలి. ఎప్పుడు ఆరాధించాలి? ఎందుకు ఆరాధించాలో తెలుసుకున్నాం. ఎప్పుడు ఆరాధించాలి? అది ఎప్పుడైతే మనం క్వశ్చన్స్ వేసుకుంటాము మన జీవితాల్లో, బైబిల్ చదువుతున్నప్పుడు కానీ, దేవుని ఆరాధిస్తున్నప్పుడు కానీ, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు కానీ, కొన్ని విషయాలు మనకంతటగా మనం ఎవరికారు స్వపరీక్ష చేసుకున్నప్పుడు దేవుని మనం ఎలా ఆరాధించాలో, దేవుని ఎలా స్తుతించాలో మనకి అర్థమవుతూ ఉండదు. ఎప్పుడు ఆరాధించాలి? ఎప్పుడు ఆరాధించాలండి? యెషయా గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనంలో నుంచి రాయబడి ఉంటుంది, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానములతో ఆయన పొగడబడుతూ, కీర్తింపబడుతూ, కొనియాడబడుతున్నాడట. ఎక్కడ? పరలోకములో అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై, చేరుపుల మధ్య స్తుతి సింహాసనాసీనుడై ఆయన నిత్యం ఎలాగా కొనియాడబడుతున్నాడండి? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్నాడంట. లోకంలో దేవుళ్ళని పిలవబడుతున్న వారు చాలామంది ఉన్నారండి. అందులో ఒక శ్లోకం ఉంటుంది, కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట రథ కూల కర్తవ్యం దైవవాసం. అంటే ఈ యొక్క భావం ఏంటంటే, ఓ దేవుడా, నిన్ను ఆరాధించడానికి వచ్చాము, దయచేసి నువ్వు లెగు. నిన్ను పూజించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను ఆరాధించడానికి ఎవరు వచ్చారు? నీ భక్తులు వచ్చారు, నిన్ను లేపుతున్నావు, దయచేసి నువ్వు లెగు అని యొక్క
సుప్రభాతం యొక్క ఉద్దేశం. అయితే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు కాదు, నేను నిద్రపోడు అని కీర్తన గ్రంథంలో రాయబడుతుంది. అంటే దేవుడు నిన్ను కాపాడుతున్నప్పుడు ఆయన కునుకడు, నిద్రపోడు. రోమపత్రికలో 9:6 ఉంటుంది, ఆయన సర్వాధికారి అయి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాలు కూడా అంట. ఒక్క క్షణం కూడా ఆయన విడిచిపెట్టడానికి, ఆరాధించకుండా ఉండటానికి అవకాశం లేదు. ఆయన నిరంతరము స్తోత్రాలు కూడా ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆత్మతో సత్యంతో మనం ఆరాధిస్తుంటున్నామా? ఆరాధన ఎక్కడ జరగాలి? మాట్లాడాలి మీరు కూడా. ఆరాధన క్రీస్తు రాకమునుపు మన యొక్క పితరులు ఎక్కడ ఆరాధించారో తెలుసండి? దేవుని యొక్క మందిరం ఎక్కడైతే ఉన్నదో అక్కడికి వెళ్ళి, దేవుడు అంటున్నాడు కదా, 6 దినములు కష్టపడు, 7వ దినము నీ తండ్రి అయిన దేవునికి పరిశుద్ధంగా నువ్వు ఆచరించాలి. ఇప్పుడు 7వ దినాన్ని నీ మందిరానికి వచ్చి దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. ఇశ్రాయేలీయుల యొక్క కట్టడాది. అయితే కొత్త నిబంధనకు వచ్చినప్పటికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కొరింథీయులకు రాసిన పత్రిక 6:19 అంటుంది, మీ హృదయమే దేవుని ఆలయం, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ హృదయంతో దేవుణ్ణి మహిమపరచాలి. ఇప్పుడు ఆలయం ఎక్కడికి వచ్చేసింది? హృదయంలోకి వచ్చేసింది. హృదయంలోకి వచ్చినటువంటి మనము దేవుని ఎట్లా ఆరాధించాలని కోరుకుంటున్నాడు దేవుడు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంటే మొట్టమొదటిగా 2 ప్రక్రియలు మనలో జరగాలి. ఒకటి, యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత, యేసుక్రీస్తుని నా పాపంలో కొరకు ఆయన చనిపోయాడని, శిలువ మీద బలియాగం అయ్యాడని, నా పాపంలో కొరకే రక్తాన్ని చిందించాడని, ఆయన మన కొరకు చనిపోయాడని మొట్టమొదటిగా సాక్ష్యం పొందినటువంటి మనము ఎక్కడ తిరిగి జన్మిస్తామండి? నీటి బాప్తిసంలో జన్మిస్తాం. ఒకసారి లేఖనం చూద్దాం. యోహాను రాసిన సువార్త, అదే యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 1 నుంచి ఈ విధంగా రాయబడింది. ఒకసారి దయచేసి అందరూ బైబిల్. యూదుల అధికారి అయిన నికోదేమును పరిచయుడొకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని నుండి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుతాము. దేవుడు అతనికి తోడై ఉంటేను కానీ నీవు చేయుచున్న సూచక్రియలు ఎవరిని చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతని దేవుని రాజ్యం చూడడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఒకడు క్రొత్తగా జన్మించాలంట. ఒకడు ఏం చేయాలండి? క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించాలంటే నికోదేముకి అర్థం కాలా. నికోదేము అనుకుంటున్నాడు, ఇదేంటి నేను కొత్తగా జన్మించడం ఏంటి? యూదులో ఒక ఆచారం ఉండేది. ఆ ఆచారం ఏంటంటే, యూద మతంలోకి వారు అన్యుల్ని తన యొక్క బోధన ధర్మశాస్త్రాన్ని వివరించి యూదుల్లో వాళ్ళు కలుపుకోవడానికి, వాళ్ళు ఎన్ని విషయాలైనా చెప్పి వాళ్ళు కలుపుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసేవారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమంటాడంటే, ఒకరిని మీలో కలుపుకున్నట్టు నానా సముద్రంలో తిరిగి వస్తారు. అతని యొక్క పరిస్థితి మొదటి పరిస్థితి కంటే కడపటి స్థితి మరీ హీనంగా ఉంటుందని యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ యూదుల గురించి, పరిచర్యల గురించి మాట్లాడుతూ మన లేఖనాలు చూస్తుంటారు. అయితే నికోదేము ధర్మశాస్త్రాన్ని ప్రకటించేవాడే, ధర్మశాస్త్రాన్ని బోధించేవాడే ఏమంటున్నాడంటే, క్రొత్తగా జన్మించాలని యేసుక్రీస్తు కొత్తగా చెప్తున్నప్పటికీ అర్థం కాలేదు. అదేంటది? నేను కొత్తగా జన్మించడం, ఆల్రెడీ నేను యూదుడిని, పరిచయుడిని, ధర్మశాస్త్రాన్ని ప్రకటించేవాడిని, నేను కొత్తగా జన్మించడం ఏంటి అనుకుంటున్నాడు. అయితే యేసు ప్రభువు వారు అక్కడ మాట్లాడుతున్నారు, అందుకు నికోదేము, ముసలివాడనైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడని ఆయనను అనుగగా యేసు ఇట్లనడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. ఒకడు నీటి మూలంగా జన్మించడం అనగా యేసుక్రీస్తుని ఎప్పుడైతే మన రక్షకునిగా అంగీకరిస్తామో, గలతీయులకు రాసిన పత్రికలో మాట ఉంటుంది, 3:27 క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించి ఉన్నారు. అంటే నా పాపముల కొరకు, నా శాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభువు వారు రక్తం చిందించి చనిపోయాడని ఎవరైతే పాప క్షమాపణ పొంది రక్షణ బాప్తిసంలోకి వచ్చి బాప్తిసం తీసుకుంటారో అది మొదటి బాప్తిసము. అది మొట్టమొదటిగా జన్మించడం. ఇక 2వగా జన్మించడం ఏంటంటే ఆత్మ మూలంగా జన్మించడం. ఆత్మ మూలంగా జన్మించడం అంటే, ఆత్మ మూలంగా జన్మించడం అంటే నీటి మూలంగా జన్మించాము ఒకటే, రైట్. ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఆరో వచనం, శరీరముగా జన్మించినది శరీరమును,
ఆత్మ మూలంగా జన్మించిన ఆత్మయే ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. నికోదేము ఆశ్చర్యపోతున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీతో కొత్తగా జన్మింపవాలని నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసరును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు. ఇక్కడ ఒక చిన్న హింట్ ఇస్తున్నాడండి నికోదేముకి యేసుక్రీస్తు ప్రభువు. ఏమంటున్నాడంటే, గాలి తనకిష్టమైన చోటకి విసురును, అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో మీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన వాడు అట్టి రీతిగా ఉంటాడని యేసు ప్రభువు వారు నికోదేముకి అక్కడ వివరిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. ఈ యొక్క ఫ్యాన్ ఉందండి. ఫ్యాను ఒగ్గులో పెట్టిన తర్వాత గాలి ఎక్కడి నుంచి వస్తుందండి? అటు నుంచి వస్తుంది. ఎక్కడికి పోతుందో మనకు కనపడుతుందా? దాని యొక్క స్థితిని మనం అనుభవిస్తూనే ఉన్నాం. అంటే గాలి మనం ఫీల్ అవుతూనే ఉన్నాం. చెమటలు పట్టకుండా లేకపోతే ఉక్కబోయకుండా ఆ యొక్క గాలిని నేను అనుభవిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి నేను, అది నాకు సరిపోలేదు అనుకోండి, ఇంకా పెంచుకుంటాను, ఇంకా వేగంగా అది వీస్తూనే ఉంటుంది. అయితే గాలి వస్తుందన్న సంగతి నేను తెలుస్తుందే కానీ గాలి నాకు కనపడుతుందా? మనకి ఎవరికీ కనపడదు గాలి. కానీ గాలి విసరినట్టుగా ఆత్మ సంబంధమైనట్టుగా వాళ్ళ ఆత్మలో జన్మిస్తారని యేసుక్రీస్తు వాళ్ళతో చెప్తున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఇమేజ్ నెంబర్ 5, గడిచిన దినాల్లో 2014 సెప్టెంబర్లో అక్టోబర్లో అనుకుంటాను, విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్ వచ్చిందండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ యొక్క హుదూద్ తుఫాన్ యొక్క పరిణామం, ఆ గాలి ఎవరికి కనపడలేదు కానీ 200 కిలోమీటర్ల స్పీడ్తో ఆ యొక్క తుఫాను రావడం మనం చూస్తుంటున్నాం. అయితే చూడండి ఒకసారి ఆ యొక్క పిక్చర్ చూసినప్పుడు అనేకమైనటువంటి ఇల్లు, అనేకమైనటువంటి రోడ్లు, అనేకమైనటువంటి భవనాలు ధ్వంసమైపోయి, చూడండి ఎంత బలమైనటువంటి గాలి ఆ యొక్క వైజాగ్ని అతలాకుతలం చేసిందంటే దగ్గరగా 4-5 నెలలు వాళ్ళు కోలుకెళ్ళినటువంటి పరిస్థితులు. అనేకమైనటువంటి కట్టడాలు పడిపోతున్నాయి. అనేకమైన కట్టడాలు పడిపోయినప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చక్కబెట్టడానికి చాలా టైం పట్టింది. తర్వాత వాళ్ళు కోలుకున్నారు దేవుని కృపను బట్టి. అనేక మంది స్వచ్ఛంద సంస్థలు వెళ్ళి ఆ యొక్క వాళ్ళని మళ్ళీ పునరుద్ధరించి వైజాగ్ని పూర్వస్థితికి తీసుకొచ్చారు. చాలా టైం పట్టింది. అయితే ఆ యొక్క గాలి అతలాకుతలం చేసి వెళ్ళిపోయింది కానీ గాలి ఎవరికి కనపడలేదు. కానీ అది మిగిల్చి వెళ్ళినటువంటి పరిణామాలు మాత్రం నేటికి మన కళ్ళ ఎదుట కనబడుతూనే ఉన్నాయి. ఆత్మ మూలంగా జన్మించిన వాడు కూడా అట్టి రీతిగా ఉంటాడంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైతే బాప్తిస్మ సాక్ష్యంలోకి వచ్చినటువంటి నీవు, యేసుక్రీస్తు నా రక్షకుడని అంగీకరించినటువంటి నీవు ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఆత్మ కార్యాలు నీలో జరగడం ప్రారంభం అవ్వాలి. ఆత్మ కార్యాలు నీలో ప్రారంభమైతే ఆత్మ ఫలము నువ్వు పొందుకుంటావు. ఆత్మ ఫలం ఏంటో తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 5:23 ఉంటుంది. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఈ 9 గుణ లక్షణాలు నీలో కనబడాలి. నువ్వు ఆత్మ మూలంగా జన్మించావని తెలియాలంటే ఒకరు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపడని యేసుక్రీస్తు వారు అక్కడ చెప్తున్నారు. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. ఆత్మతో ఆరాధించడం అంటే పాటలు పాడి దేవుని ఆరాధించడం కాదు. ఆత్మతో ఆరాధించడం అంటే దేవుని స్తుతించడం. ఏదో నీకు వచ్చిన పాటను ఉజ్జీవంగా పాడేసి దేవునికి స్తుతులు చెల్లించి ఆయన నామాన్ని ఉచ్చరించి ఆయన నామాన్ని ఘనపరిస్తే ఆయన ఆరాధించినట్టు ఎంత మాత్రం కాదు. ఆత్మ మూలంగా ఆరాధించాలంటే ఆత్మ ఫలము నీలో కనపడాలి. ఆత్మ ఫలంలో కనపడితేనే ప్రతి దినము ఆయన ఎప్పుడు స్తోత్రాలు చూడండి, నిరంతరము స్తోత్రాలు, నిరంతరం నువ్వు ఆరాధన చేయాలి. ఒక క్షణం కాదు, ఒక నిమిషం నువ్వు ఖాళీగా ఉండటానికి లేదు. ఎలాగ ఆరాధన చేయగలదనండి నేను, ఎలాగ దేవుని మహిమపరచగలదని నువ్వు అనుకుంటున్నావేమో. ఒకప్పుడు పాప స్థితి నీలో ఉన్నదేమో. దేవుడు హెచ్చరిస్తుంటున్నాడు, పాప స్థితిని విడిచిపెట్టు, నేను పరిశుద్ధుడు కనుక మీరు సమస్త ప్రవర్తనలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన నడకలో కానీ, పడకలో కానీ, ఆలోచనలో కానీ, తలంపులో కానీ ఏమాత్రము అపవిత్రత లేకుండా మనుషుల మధ్య పవిత్రంగా బ్రతికి మాదిరి చూపించి పరలోకానికి వెళ్ళినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఎంత గొప్ప దేవుడో తెలుసా? వ్యభిచారిని సైతం అమ్మ అని పిలిచినటువంటి గొప్ప దేవుడు ఆయన.
ఆ దేవుని ఆరాధించడానికి వచ్చినట్టు నీవు పాటలతో మాత్రమే ఆరాధన చేస్తే అది ఆరాధన ఎప్పటికీ కాదు. దేవుడు అంటున్నాడు, ఆత్మతో ఆరాధించాలంటే ఈ ఆత్మ ఫలములు కలిగినటువంటి ఫలము నీలో కనపడాలి. ప్రేమ నీలో కనపడుతుందా? ఎంతకాలం అవుతుంది మన భార్యతో ప్రేమగా మాట్లాడి? ఎంతకాలం అవుతుంది మన భర్తతో ప్రేమగా మాట్లాడి? ఎంతకాలం అవుతుంది మన తల్లిదండ్రులతో ప్రేమగా మాట్లాడి? ఎంతకాలం అవుతుంది మన స్నేహితులతో, మన ఇరుగు పొరుగు వారితో ప్రేమ మాట్లాడి? ఇక్కడ కొంచెం ప్రైజ్లాడ్ బ్రదర్, ప్రైజ్లాడ్ సిస్టర్ అంటూనే ఉంటాం, కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించే మాట్లాడుకుంటాం. అది కోరుకుంటున్నాడా దేవుడు? అదే ఆరాధనని మనం అనుకుంటున్నామా? ఆరాధన ప్రతి నిత్యము నీ క్రియల ద్వారా కనపరచాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు యోహాను సువార్త 15వ అధ్యాయం అంటున్నాడు, భూమి మీద నాకు ఇచ్చిన పని నేను సంపూర్తి చేసి ఉన్నాను, నేను మహిమపరిచి ఉన్నాను అంటున్నాడు దేవుడు. యేసుక్రీస్తు కాలంలో 2 సంవత్సరాలు ఉన్నటువంటి మగవారినందరూ చంపేస్తే యేసుక్రీస్తు ప్రభువారు మగవాడికి ఒక్కడే ఉంటే ఎంత శరీరం లొంగదీసడానికి సాతాను తిరగడం కలిగి చేసి ఉంటాడండి. 33 సంవత్సరాల నడి వయస్సులో ఆయన మాట ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ పాపం ఎరగనట్టు వాడిగా, పాపాన్ని జయించిన వాడిగా ఈ లోకంలో ఉన్నటువంటి క్రియలను జయించి దేవుణ్ణి ప్రతి క్షణం మహిమపరుచుకుంటున్నాం. క్రీస్తుని నమ్ముకున్నానని చెప్పుకుంటూ, దేవుని సన్నిధానానికి వెళ్తున్నానని చెప్పుకుంటూ అనేక సంవత్సరాల నుండి దేవుని మందిరానికి వచ్చి నువ్వు చేస్తున్నటువంటి ఆరాధన ఇది. ఇదా పాటలు పాడి వెళ్ళిపోవడం, వారానికి ఒకసారి పాటలు పాడి వెళ్ళిపోవడం, ఇది ఆరాధన అనుకుంటే చాలా పొరపాటండి. ఆరాధన ఏంటంటే తెలుసా? ప్రతి క్షణము నీ క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. ప్రేమ, సమాధానం ఉందండి మనలో? సమాధానం కనపడుతుందా? సమాధానం పరిచే వారు ధన్యుడు, వారు భూలోకమును స్వతంత్రించుకున్న. సమాధానం మనకే ఉండదు. ఒక పాట పోతే పాస్టర్ మీద అలిగేస్తాం మనం, సమాధానం ఉండదు. లేకపోతే కార్యవర్గంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని ఒకవేళ నడిపింపు ఎవరికైనా ఇచ్చినా, లేకపోతే ఒక పాట ఎవరికైనా ఇచ్చినా, ఇదిగో అలిగెందుకు ఇవ్వాలి? సమాధానం లేనటువంటి జీవితాలు. సమాధానం అని చెప్పుకున్నటువంటి నా ప్రజల్లోనే సమాధానం లేదని అంటున్నాడు ఆయన. సమాధానంలో బ్రతుకుతున్నామా? ఇంట్లో సమాధానం ఉందా? పిల్లల మధ్య మనకు సమాధానం ఉందా? స్నేహితుల మధ్య మనకు సమాధానం ఉందా? ఇరుగు పొరుగు వారి మధ్య మనకు సమాధానం ఉందా? సమాధానంగా బ్రతకడం ఆయన ఆరాధించడం అనే లేఖనం చదివిస్తుంది. ఆత్మతో ఆరాధన ప్రతి క్షణము జరగాలి. ఎలా జరగాలి? సమాధానంతో జరగాలి. మూడవది సాత్వికం మనలో ఉందండి. సాత్వికం మనలో ఉందండి. చాలా మంచివాడండి అని అతని గురించి మాట్లాడుకున్నటువంటి కొన్ని రోజుల్లోనే అతని గురించి ఏదో భయంకరమైన మాట మనకు వినపడతాం. చాలా సాత్వికుడండి, చాలా మంచివాడండి, భూమి మీద మోసే అంత సాత్వికం కలిగిన వాడు లేడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడండి. దేవుడు సాక్ష్యం ఇవ్వడం అనేది మాటలు కదండి. దేవుడు సాక్ష్యం ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకో తెలుసా? ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సమస్తాన్ని కలిగజేసినటువంటి దేవుడు ఎంత గొప్పవాడు ఒకసారి మీకు తెలియపరచాలంటే ఈ విశ్వాన్ని మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుందండి. ఒకసారి ఇమేజ్ ఫస్ట్ ఈ యొక్క విశ్వాన్ని మనం చూసినప్పుడు దీన్ని సౌర కుటుంబం అంటారండి. సౌర కుటుంబంలో సూర్యుడు మొట్టమొదటి కనబడుతున్నాడు, తర్వాత మూడవదిగా భూమి కనబడుతుంది. 9 గ్రహాలు ఇవి మనకు కనబడుతున్నాయి విశ్వంలో. ఈ 9 గ్రహాలు మనకు కనబడుతున్నాయి. ఆ 9 గ్రహాలు సూర్యుని చుట్టూ తన కక్షలో తాను తిరుగుతూ ఉంటుంది. ఎలా తిరుగుతుందండి? తన కక్షలో తాను తిరుగుతూ ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరిగితే ఒకరోజు, భూమి సూర్యుని చుట్టూ తిరిగితే 1 సంవత్సరం అని మనకు కాలాలు లెక్కిస్తూ ఉంటున్నాం. అటువంటి భూమి దేవుడిచ్చినటువంటి మాటను తూచా తప్పకుండా, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మేరకుండా, సృష్టింపబడిన నాటి నుండి తనకిచ్చినటువంటి పనిని తూచా తప్పకుండా అది తన కక్షలో తిరుగుతూనే ఉందండి. చూసారండి, అది సౌర కుటుంబంలో తన యొక్క ఇచ్చినటువంటి గ్రహాలన్నిటి కూడా 9 గ్రహాలు, బుధుడు, శుక్రుడు, యురేనస్, మార్స్, ఇలాగా ఉన్నటువంటి 9 గ్రహాలు కూడా సూర్యుడి చుట్టూ అలాగ తన కక్షలో తిరుగుతున్నాయి. ఏది కూడా బయటికి వెళ్ళిపోవటం లేదు. ఏది కూడా బయటికి వెళితే విస్ఫోటనమే.
అయితే ఎంత స్పీడ్లో తిరుగుతుందో తెలుసా? భూమి గంటకి 10,000 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుంది. భూమి గంటకి 10,000 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుంది. మనం తొనకట్లేదు, వనకట్లేదు. దాన్ని తిప్పుతున్నవాడు ఎవరండి? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. అవి ఆరాధిస్తుంటున్నాయి. ఎలాగా? తన స్థితిని బట్టి, తనకిచ్చినటువంటి పనిని బట్టి. సూర్యుడు తన కాంతినివ్వడం మానేశాడండి? చంద్రుడు తన కాంతినివ్వడం మానేశాడా? భూమి మనకు ఫలానివ్వడం మానేసిందా? లేదండి. ప్రతీది కూడా దేవుడు చెప్పినటువంటి ప్రతిని తప్పకుండా తన పనిని తాను చేసుకుంటూ వెళ్తుంది. సూర్యుని యొక్క వేడి ఎంతో తెలుసా? తన ఉపరితలంపై 6,000 డిగ్రీల సెల్సియస్ అంట. ఉపరితలంపై. అదే కేంద్రం లోనైతే 1,00,000 డిగ్రీల సెల్సియస్. 50 డిగ్రీల సెల్సియస్కే మనం పెట్టలాగా రాలిపోతుంటాం అనమాట. కొట్టుకుంటున్నాం గడగల. 6,000 డిగ్రీల సెల్సియస్ కలిగినటువంటి సూర్యుడిని అక్కడ పెట్టి నీ కొరకు నా కొరకు భూమిని పండిస్తున్నాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు, సమస్తాన్ని నీ కొరకు నా కొరకు ఏమి కొదువు లేకుండా చూస్తున్నాడంటే దేవుని ఎలా ఆరాధించాలి? పాటతోనా? సాక్ష్యంతోనా? అటువంటి ఆరాధన ఇష్టమని, దేవుడికి ఇష్టమని మీరు అనుకుంటున్నారా? కాదండి. ఇచ్చినటువంటి ప్రతిది కూడా, ఈ ప్రపంచంలో ఇచ్చినటువంటి ప్రతిది కూడా తన పనిని తాను చేసుకుంటూ వెళ్తుంది. మానవుడు మాత్రమే, మనిషి మాత్రమే, ఇదిగో నేను పిల్లల్ని కానీ పెద్దవారిని చేశాను, వారు నా మీద. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రకృతితో చెప్పుకుంటున్నాడు. ప్రకృతి కలగజేసినట్టు దేవుడు ప్రకృతితో తన బాధను చెప్పుకుంటున్నాడు. క్రైస్తవులు లోకంలో ఉన్న వారికి ఎలాగా పట్టదు దేవుని యొక్క ఉద్దేశం ఏంటో, దేవుని యొక్క చిత్తం ఏంటో, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో. సంఘానికి వస్తున్నా నీకైనా పట్టాలి కదా. దేవుని ఏ విధంగా ఆరాధించాలంటే, సూర్యుని నుంచి భూమికి ఎంత దూరమో తెలుసండి? 1,500 కోట్ల కిలోమీటర్లు. అదే చంద్రుడికి 3,80,000 కిలోమీటర్లు. ఇక్కడి నుంచి ఇండియాకి దగ్గరగా 4,000 కిలోమీటర్లు అనుకుంటున్నాను బహుశా, మనం ఫ్లైట్ మీద ప్రయాణం చేస్తాం. ఇటువంటి కలిగజేసినటువంటి దేవుడు కేవలము ఆ సౌర కుటుంబమే కాదండి, నక్షత్రాలను కలగజేసినటువంటి దేవుడు. పాలపంతలు, ఆ పాలపంత చూసారండి? కనపడుతుందండి భూమి. ఆ యొక్క ఇమేజ్ చూడండి ఒకసారి దగ్గర జూమ్ చేయండి బ్రదర్. అవన్నీ కూడా నక్షత్రము, ఒక్కొక్క నక్షత్రము సూర్యుని కంటే పెద్దదంట. 13 లక్షల భూమి కలిగిన 13 లక్షల అంత ఒక భూమి 13 లక్షలు ప్లస్ చేస్తే ఒక సూర్యుడు అంటారు. అంటే ఇప్పుడున్నటువంటి భూమి 13 లక్షల భూములు ఉంటే ఒక సూర్యుడితో సమానం అంట. అంటే సూర్యుడు ఎంత పెద్దవాడు? సూర్యుని కంటే పెద్దవి నక్షత్రాలు. ఆ నక్షత్రాల సమూహంలో సూర్యుడు ఎక్కడ ఉన్నాడు తెలుసండి? అదిగో అక్కడ పాయింట్ కనపడుతుంది చూడండి, అక్కడ ఉన్నాడు తెలుసా? అక్కడ ఉన్నాడు. ఇక్కడ నుంచి 1,500 కోట్ల కిలోమీటర్లు కలిగినటువంటి సూర్యుని చేరుకోవడానికి కొన్ని వేల సంవత్సరాలు పడితే, ఆ గ్యాలక్సీ పాలపంత కలిగినటువంటి ఆ యొక్క నక్షత్రాలు కలిగినటువంటి ఆ కలిగజేసినటువంటి సృష్టిని చూస్తే భయము వణికి మనకు ఎలా పడుతుందో తెలుసా? అవన్నీ కలిగజేసినటువంటి దేవుడు వాటన్నిటిని పోషిస్తూనే ఉన్నాడు. వాటన్నిటిని కూడా తిప్పుతూనే ఉన్నాడు తన యొక్క బాహుబలంతో, తన యొక్క శక్తితో, తన యొక్క బలముతో దాని యొక్క ఈ సృష్టిని తిప్పుతున్నటువంటి దేవుడు. ఆయన ఏమని కోరుకుంటున్నాడు మనిషి నుంచి? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన కోరుకుంటున్నాడు. సృష్టిలో ప్రతిదీ కూడా ఆయన ఆరాధిస్తుంది. ఎలాగో తెలుసా? తనకిచ్చినటువంటి పనిని తూచా తప్పకుండా. కానీ మనం ఏం చేస్తుంటున్నాం? కేవలము శరీర ఇచ్చల కోసం, శరీర సుఖభోగాల కోసం, శరీర యొక్క తృప్తి కోసం శరీరాన్ని నమ్ముకుంటూ ఈ లోకంలో జీవిస్తూ పాపానికి బానిసయ్యి దేవుని యొక్క చిత్తాన్ని మరిచి, దేవుని యొక్క ఇష్టాన్ని మరిచి ఈ లోకంలో ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు దేవుడు ఈ లోకంలో నిన్ను పంపించింది. ఆయన కొరకు బ్రతకాలని. ఉన్నత ఆత్మఫలం నీలో కనపడుతున్నాయా? ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతము, పరిశుద్ధత, ఇవన్నీ నీలో కనపడుతున్నాయా? ఇటువంటి ఆరాధన కోరుకుంటున్నాడు దేవుడు. ఇటువంటి ఆరాధన చేయకుండా ఏదో ప్రతి శుక్రవారము ఏదో నామకార్థ క్రైస్తవులకు వచ్చి వెళ్ళిపోతే, ఒక్కసారి కృపామయుడు ఉన్నటువంటి దేవుడే ఆయన న్యాయ సింహాసనం మీదకి వెళ్ళిన తర్వాత ఆయన కనికరించడం సంగతిని మర్చిపోకూడదు. నాణానికి ఒకవైపు చూస్తే చాలా తప్పు, నాణానికి రెండో వైపు కూడా చూడాలి. ఆయన న్యాయాధిపతి. నీకు సమయం ఇచ్చినంతసేపు, నీకు ఇచ్చినటువంటి సమయాన్ని వృధా చేసుకొని ఇష్ట సహనగా బ్రతికితే, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏంటి ప్రయోజనం? లోకంలో నువ్వు ఉన్నదంతా
లోకాన్ని అంతా సంపాదించుకున్నట్టే లోకంలో ఉన్నదంతా శరీరాస నేత్రాస జీవపటి అంబాలను సంపాదించుకొని ఈ లోక సుఖభావాల్ని ఇష్టానుసారంగా చేసుకొని ఈ శరీరాన్ని పాడు చేసుకొని ఇష్టానుసారంగా లోకంలో బ్రతికితే క్షమిస్తాడు అనుకుంటే తప్పే. ఎప్పటి వరకు క్షమిస్తాడు దేవుడు తెలుసా? నీ ప్రాణం పోయేంత వరకు ఆయన రాకడ వచ్చేంత వరకు. నీ ప్రాణం పోకుండా ఆయన రాకడ వస్తే క్షమించబడవు. ఆయన రాకడకు ముందే నువ్వు క్షమించబడాలి. లేకపోతే నీ ప్రాణం పోకముందే ప్రతి తప్పిదాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. ఒప్పుకుంటున్నావా? లేదా శరీరాన్ని ఇష్టానుసారంగా నన్ను ఎవరు చూడట్లేదులే, నా కుటుంబం ఇక్కడ లేదులే, నా బంధువులు నన్ను ఎవరు చూడట్లేదులే అని ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావా? సమస్తాన్ని కలిగి చేసిన దేవుడు ఈ లోకంతో చెప్తున్న మాట నీ పిల్లలకని పెద్దవాళ్ళని చేశానయ్యా. వాళ్ళు పరిశుద్ధంగా బ్రతుకుతారు అనుకున్నాను, వాళ్ళు యథార్థంగా బ్రతుకుతారు అనుకుంటున్నాను. కానీ ఇప్పటికీ వాళ్ళు పాపం రాజ్యం వెళ్తుంది. తండ్రిగా నేను తండ్రిగా వాడిని పోషిస్తుంటే వాడిని ఇంకొకరిని తండ్రిగా చేసుకున్నాడు. వాడే సాతానుడు. సాతాను ఆధారం చేసుకుని ఈ లోకంలో ప్రవర్తిస్తూ లోకానుసారంగా ప్రవర్తిస్తూ బ్రతుకుతున్నామేమో. ఒక 200 జీతం వస్తేనే మనం ఇంట్లో వాళ్ళ మాట కేర్ చేయమండి. నువ్వెంత అని మాట్లాడుతుంటాం. భర్తనే మాట్లాడుతుంటాం, భార్యనే మాట్లాడుతుంటాం. సంఘానికి శిరస్సు ఎవరండి? దేవుడు. క్రీస్తుకు శిరస్సు దేవుడైతే పురుషుడికి శిరస్సు క్రీస్తు. పురుషుడికి శిరస్సు ఎవరండి? స్త్రీకి శిరస్సు ఎవరండి? పురుషుడు. తిమోతికి రాసిన పత్రికలో ఉంటుంది, భార్య అయితే భర్త యందు భయము కలిగి నడుచుకునవలెను. అడుగుతున్నాను స్త్రీలందరినీ, మీ భర్త ఎవరిలో భయం కలిగి నడుచుకుంటున్నారా? వాక్యం చెప్తుంది, నేను కాదు చెప్తుంటా. మన వాక్యం చదివితే ప్రతిదీ మనకు అర్థమవుతుంది. భయం లేకుండా ఇష్టానుసారంగా నీ భర్తను తీర్చేస్తున్నావు అనుకోండి, విడిచిపెట్టడానికి ఆయన మానవుడు కాదు, దేవుడు. ఏ కొలతలో కొలబడతావో అదే కొలత నీకు తిరిగి కొలుస్తాడు ఆయన. మర్చిపోవద్దు. భర్తను గౌరవించడం నేర్చుకోవాలి. భార్యను సగభాగం అని వచ్చిన తర్వాత భార్యను చిత్రహింసలు పెడుతూ నీ ఇష్టానుసారంగా భార్య ఇంటి దగ్గర ఉండాలని పరస్త్రీతో సంబంధాలు పెట్టుకుని ఇష్టానుసారం బ్రతికితే ఊరుకుంటే ఆయన ఊరుకుంటాడా? ఊరుకోలేము దేవుడు. తెలుగు భాషలో చెప్పాలంటే తొక్కుపట్టి ఆరాధించేస్తాడు. చూస్తూనే ఉంటాడు ఆయన, కానీ ప్రతి వానికి జీతం అవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అన్న సంగతి మర్చిపోవాలి. ఆత్మతో ఆరాధించడం అనగా ఆత్మ ఫలములు కలిగి జీవించాలి. ప్రేమ, సమాధానము, ఆశా నిగ్రహము, దయాలకము, దీర్ఘశాంతము, ఇటువంటి ఫలాలు కలిగి జీవించుట ప్రతి దినము జీవించాలి, ప్రతి క్షణము జీవించాలి. నీ ఉద్యోగాల్లోను, నీ యొక్క పనిలోను, నీ బస్సు ప్రయాణంలోను, లేకపోతే నీ సహోదరులతో ఉన్నప్పుడు, నీ బంధుమిత్రాదులతో ఉన్నప్పుడు, లేకపోతే ఎవరి దగ్గర నువ్వు ఉన్న ప్రతి క్షణము దేవుని మహిమపరిచినట్టుగానే నీ జీవితం కనపడాలి. అది దేవుని ఆత్మతో ఆరాధించడం. ఇక సత్యముతో ఆరాధించుట. సత్యముతో ఆరాధించడం అంటే అర్థం ఏంటి? యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం, సత్యమునందు వారిని ప్రతిష్ఠించము, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. సత్యమైనటువంటి వాక్యాన్ని నమ్మి అబ్రహాం ఏం చేశాడో తెలుసా? అబ్రహామా, బయలుదేరి నీ బంధువుల యొద్ద నుండి, నీ స్నేహితుల యొద్ద నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళమన్నాడు? నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఎలా వెళ్ళాలో తెలీదు, ఏమి తినాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. దేవుడు చెప్పాడు, గుడ్డిగా బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎవరు? అబ్రహాము. అందుకే నా స్నేహితుడు అన్నాడు అబ్రహాము. చెప్పిన మాట విన్నాడు, తూచా తప్పకుండా పాటించడానికి ఇష్టపడిపోయాడు. ఎవరిని నమ్మాడండి? దేవుడు. దేవుడు అంటే సత్యము, వాక్యము. వాక్యమే సత్యము. వాక్యాన్ని నమ్మాడు అబ్రహాము. తనకున్నట్టు బంధువులు విడిచిపెట్టాడు, తన బంధువులు అందరిని విడిచిపెట్టాడు. ఎక్కడికి వచ్చాడండి? బయలుదేరి వేరొక దేశానికి బయలుదేరిపోయాడు. అబ్రహామా, నీకు ఒక్కగానొక్కడ ఉన్నటువంటి కుమారుణ్ణి నాకు కావాలి, తీసుకొచ్చి బలి అర్పించమన్నాడు. భార్యతో చెప్పలేదు, ఎందుకు మాపు చేసేస్తుందేమని. తీసుకొచ్చాడు, ఒరే పర్వతం మీద తీసుకెళ్ళడానికి ఇష్టపడిపోయాడు. ఏమని నమ్మాడు? దేవుణ్ణి. ఒకవేళ నా వాగ్దాన పుత్రుడు దేవుడు నాకు ఇచ్చి ఆయన్ని మళ్ళీ బలిగా అర్పించమని కోరుతున్నాడు. ఒకవేళ నేను దేవుడికి బలి అర్పించేసిన, దేవుడు నరబలి కోరేవాడు కాదు, ఒకవేళ నేను నరబలి అర్పించేసిన 2 ముక్కలు అయిపోయినా నా కుమారుని మళ్ళీ అతికి దేవుడు నాకు ఇవ్వగలిగినటువంటి సమర్థుడు అని నమ్మాడు అబ్రహాము.
అందుకే వెనుక తీయకుండా దేవుని మాటని వెనుదీయకుండా ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? మోరియా పర్వతానికి ఇస్సాకును అర్పించడానికి వెళ్ళినట్టుగా లేఖనంలో చూస్తుంటాం. సత్యమునందు అని అంటే అననుకూల పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనుషుల వైపు కాకుండా ఎవరి వైపు చూడాలి? నువ్వు దేవుని వైపు చూడాలి. నడిపిస్తానన్న దేవుడు ఐగుప్తు దేశం నుండి విడిపించి ఇశ్రాయేలు ప్రజలను తీసుకొచ్చేసుకున్నప్పుడు ఎదుట కనపడుతుంది ఏంటండి? ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యం కనపడుతుంది. ఎదరికెళ్తే సముద్రం, వెనక్కి వెళ్తే వాళ్ళు చంపేస్తారు. దేవుడు అంటున్నాడు మోషతో, ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తావు? సాగిపో. సముద్రాన్ని చీల్చే అధికారాన్ని ఎవరికి ఇచ్చారండి? ఒక నరం మాత్రుడికి ఇచ్చారండి దేవుడు. సముద్రాన్ని చీల్చడానికి మోషేని వాడుకున్నాడు. అననుకూల పరిస్థితుల్లో మోషే ఎవరి వైపు చూశాడు? ఇశ్రాయేలు వైపు చూశాడా? దేవుడి వైపు చూశాడు. దేవుని మీద నమ్మకం ఇచ్చాడు. ఒకవేళ ఫరో సైన్యం వచ్చి చంపేసిన దేవుడు మమ్మల్ని సజీవుల లెక్కలు ఉంచేదాడనే నమ్మకాన్ని కలిగి మోషే ఏమన్నాడు తెలుసా? దేవుడికి మొరపెడితే దేవుడు అంటున్నాడు, మోషే ఎందుకు ప్రార్థన చేస్తాం? ఈ కర్రని చాపు, ఇశ్రాయేలు సముద్రంలో నడిచి వెళ్తారని చెప్పుకుంటున్నాడు. ఇంకెంతమంది షడ్రకు మేషక అబేద్నెగోలు ఏమంటున్నారో తెలుసా? రాజు దగ్గరికి వచ్చి, ఓ రాజా, నీ ప్రతిమకు మేము నమస్కారం చేయము. మా దేవుడు మమ్మల్ని రక్షించిన ఈ వేడుము గల పరిస్థితులను మమ్మల్ని రక్షించకపోయినా మన విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? దేవా, ఈ పరిస్థితులు గుండా నేను వెళుతున్నప్పటికీ నువ్వు సహాయం చేసినా చేయకపోయినా నీ మీదే నేను ఆధారపడతానన్న విశ్వాసము కలిగి సత్యముతో ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. చాలు. శోధింపబడిన తర్వాతే మనం ఎలా మారుతామండి? సువర్ణంగా మారుతాం. పరిశుద్ధతలో నుండి అతి పరిశుద్ధతలోకి మారాలి అంటే మనలో అనేక సమస్యలు వచ్చినప్పుడు, అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడుతూ, దేవుని మీద విశ్వాసం ఉంచి మనం ఎప్పుడైతే కొనసాగిపోతామో, దానియేలు కాడి నుంచి అనేక మంది దేవుని మీద ఆధారపడ్డారు. యెహోషువ అంటున్నారు, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, నేను నా ఇంటి వారును యెహోవాని సేవిస్తాను. ఒకవేళ మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన ఇరుగు పొరుగు కానీ, మన రక్త సంబంధులు కానీ దేవుని సేవిస్తున్నప్పుడు వాళ్ళు మనం ధృవీకరిస్తున్నారేమో. ఎందుకు పనికిరానటువంటి దేవుణ్ణి నువ్వు సేవిస్తున్నావు అని అంటున్నారేమో వారికి తెలియక, లేదా తక్కువ కులమైనటువంటి దేవుని సేవిస్తున్నావని వారు నీ మీద నిందలేస్తుంటున్నారేమో. యెహోషువ అంటున్నారు, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, కానీ నేను నా ఇంటి వారు మాత్రము యెహోవాని సేవిస్తామంటున్నారు. యెహోవాని సేవించడం అంటే దేవుణ్ణి సత్యముతో అనానుకూల పరిస్థితుల్లో కూడా, అనేక ఇబ్బందులు మనకు ఎదురైనప్పటికీ కూడా, అనేక పరిస్థితులు గుండా, పరీక్షలు గుండా మనం వెళ్ళినప్పుడు కూడా దేవుని మీద విశ్వాసం కోల్పోకుండా, ఒక దానియేలు ఏ విధంగా అయితే దేవుని మీద విశ్వాసపడ్డాడో, అబ్రహాం మొదలుకొని, హేబేలు మొదలుకొని చివరి ప్రవక్తల వరకు ఏ విధంగా దేవుని మీద ఆధారపడ్డారో అటువంటి జీవితాన్ని కలిగి ఉండటం సత్యముతో ఆరాధించడం. ఆత్మతో ఆరాధించడం అనగా మనలో ఉన్నటువంటి ఆత్మ ఫలములు కలిగి దేవుని ఆరాధించడం. సత్యముతో ఆరాధించడం అనగా మనకు అనానుకూల పరిస్థితులు ఎదినప్పటికీ, అనేక పరిస్థితులు మనల్ని వెంటాడుతున్నప్పటికీ వాటి వైపు చూడక, ముందున్న వాటిని, ఎన్నుకున్న వాటిని విడిచిపెట్టి ముందున్న వాటి కొరకు నేను శీఘ్రం వేగంతో పరిగెడుతున్నానని అపోస్తుడైనట్టు పౌలు ఏ విధంగా మాట్లాడుతున్నాడో అట్టి రీతిగా మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. అట్టి రీతిగా ఆరాధించాలని సమరయ స్త్రీతో చెప్పినప్పుడు తను ఏం చేసిందో తెలుసా? తన కొండను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిందండి? గ్రామంలోకి వెళ్ళిందండి. అననుకూల పరిస్థితే. దేవుడు అంటున్నాడు, నాకు భర్త లేడంటే 5 పిరమిడ్లు కలరంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడండి? చీరలు మారుస్తున్నట్టు మారుస్తున్నాడు భర్తలు. నీకు 5 పిరమిడ్లు కలరు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు. అయినప్పటికీ లోకము ద్వేషిస్తాదని తెలిసినప్పటికీ కూడా ఆ అననుకూల పరిస్థితుల్లో సత్యము చెప్పినటువంటి, ఆయన వస్తాడని ఎదురు చూసినటువంటి సమరయ స్త్రీ ఆయన వచ్చాడని తెలుసుకొని లోకము నన్ను ద్వేషించిన పర్లేదు, నా పాప స్థితి నుంచి వాళ్ళు మాట్లాడుకున్న పర్లేదు అని లోకంలోకి వెళ్ళింది. ఏం విడిచిపెట్టి? కొండ అనేటువంటి పాపాన్ని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళింది. ఆ గ్రామంలో ఉన్నటువంటి మనుషులందరినీ మార్చడానికి కారకురాలైంది. పాపం అనే కొండతోనే వస్తున్నాం మనం ఇంకా సన్నిధానానికి, పాపం అనే రోగంతోనే వస్తున్నాం ఇంకా సన్నిధానానికి.
విడిచిపెట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, అమ్మ ఆయనే నేను మిస్ అయ్యాను అని చెప్పినప్పుడు ఎంతమంది బాప్తిస్మ సాక్ష్యంలోకి వచ్చారని ఎంతమంది మారారండి? 3,000 మంది మారినట్టుగా అక్కడ లేఖనం చదివిస్తుంది. కనీసం ఒక్కనన్నా మార్చగలుగుతున్నామా మనం? మన ఎక్స్పీరియన్స్ చూస్తే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు క్రైస్తవ సంఘంలో పక్క సహోదరుని మనం పిలవలేము. సమాధానం ఉంటే కదా వాళ్ళు మనం పిలవడానికి, వాళ్ళతో సత్సంబంధం కలిగి ఉంటే కదా మనం పిలవడానికి. మన గురించి మన ఇంట్లో వాళ్ళు మన పక్క వాళ్ళతో అడిగితే తెలుస్తుందండి మనం ఏంటంటే. అందుకే తెలుగులో ఒక సామెత ఉంటుంది, 6 నెలలు సాహసం చేస్తే వారే వీరవుతారు. ఎటువంటి జీవితం కలిగి జీవిస్తుంటాడు? ఆరాధన చేయడం అనగా, ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడం అనగా అర్థం ఏంటంటే ఆత్మ ఫలములు కలిగి జీవించడం, ఆత్మతో ఆరాధన చేయటం. సత్యముతో ఆరాధించడం అంటే అననుకూల పరిస్థితులు ఎదురైనప్పటికీ, అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా దేవుని మీద విశ్వాసం ఉండి నీ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు, నీ యొక్క ఉద్యోగాల్లో కావచ్చు, నీ యజమానురాల దగ్గర కావచ్చు, లేకపోతే నువ్వు ఎక్కడ పనిచేస్తున్న స్థలాల్లో నీకు ఆపద ఎదురైనప్పుడు కూడా సత్యము వైపు నువ్వు నిలబడాలి. అబద్ధం ఆడకూడదు. ఆయన అబద్ధం ఆడని దేవుడు, నువ్వు కూడా అబద్ధం ఆడకూడదు. మనం నిలబడినప్పుడే సత్యంతో ఆయన ఆరాధించింది. అటువంటి ఆరాధన మనకుందా? సమరయ స్త్రీ అటువంటి ఆరాధన చేసింది. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు అనమాట. అటువంటి ఆరాధన, తండ్రిని ఆరాధించేవారు అట్టివారే కావాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ పవిత్రమైన జీవితం ద్వారా, నీ పవిత్రమైన హృదయం ద్వారా నీ పాపాలు కడుక్కొని ప్రతి దినము ఆత్మ ఫలాలను ఫలించేవారిగా, సత్యముతో ఆరాధించేవారిగా ఆయన ఉండాలని మనం కోరుకుంటున్నాను. అటువంటి ఆరాధన చేయాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటను ముగిస్తున్నాను. దయచేసి స్థలంలో వచ్చుతాం, ప్రార్థన చేద్దాం. కృపా కనికరం కలిగినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, కొందనయ్యా, మా అపరాధముల చేత, మా పాపముల చేత మేము చచ్చిన వారం అయినప్పుడు తండ్రి నా యేసయ్య నీ కుమారుని ఈ లోకానికి అర్పించి నా పాపముల కొరకై, మా పాపముల కొరకై శిలువపై రక్తాన్ని చిందించి తండ్రి మీరేం చేస్తున్నారు, మీరేరు కలిగారు, మీరు క్షమించమని అడుగుతున్నావు తండ్రి. ప్రభువా, ఆ మాట తండ్రి ఎంత గొప్ప జాలి కలిగినటువంటి మాట. లోకానికి కలగజేసినటువంటి దేవుడు ఆయన, ఈ సర్వశక్తి చేత నా తండ్రి ఈ ప్రపంచాన్ని తిప్పుతున్నటువంటి దేవుడు మనుషుల మధ్యకి రావడానికి ఆస్కారమే లేదు నాయన. నువ్వు రావాల్సినటువంటి అవసరమే లేదు నా యేసయ్య. అయినా నువ్వు వచ్చావు మా పాపములు కడగట కొరకు, మా దోషములు కడగట కొరకు తండ్రిని ఆత్మతో సత్యముతో ఆరాధించాలని, మమ్మల్ని పవిత్రపరచాలని, మలిమైపోతున్న మా జీవితాన్ని కడగాలని, పరలోకంలో తండ్రి పక్షం ఉండట భాగ్యం నేర్చుకొనక ఈ లోకానికి వచ్చి దాసుని స్వరూపం ధరించి నిన్ను నీవు రిక్తునిగా చేసుకొని నా పాపముల కొరకే, మా పాపముల కొరకే రక్తమును చిందించి మమ్మల్ని పవిత్రంగా చేసాం. ఆత్మతో ఆరాధించాలంటున్నాం, సత్యముతో ఆరాధించాలంటున్నాం. కేవలం పాటలతో, పెదాలతో మాత్రం మేము ఆరాధిస్తుంటాం. అయితే హృదయపూర్వకంగా మా క్రియల ద్వారా నిన్ను ఆరాధించాలని మరొకసారి మమ్మల్ని హెచ్చరించావు. అందరి బట్టి మీకు స్తోత్రాలు. అటు రీతిగా మేము బ్రతకడానికి మాలో కార్యసిద్ధి కలగచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉండి కార్యసిద్ధిని కలగచేసి ప్రతి దినము మమ్మల్ని నూతన పరచుకొని నువ్వు ఇచ్చినటువంటి రక్షణ కడ వరకు చేతపట్టుకొని నీకు భయపడుతూ ఆయా ఈ లోకంలో మేము జీవించడానికి సహాయం చేయమని, మాలో ఉన్నటువంటి ప్రతి పాపను విడిచిపెట్టి నీ కొరకు జీవించే భాగ్యం అందరికీ తెచ్చమని అతి త్వరలో రాబోతున్నటువంటి యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి.